ఓం శ్రీ మాత్రే నమః. మే 1వ తేదీ మొదలు కన్యా రాశి వారికి జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. ఒక స్త్రీ కారణంగా కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మే 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితంలో కన్యా రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏ పని చేపట్టినా పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మిత్రులు ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదండి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మీకు మేలు. వ్యాపారంలో ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. కాబట్టి పొదుపు మంత్రాన్ని పాటించాలి. సూర్య అష్టోత్తరం చదువుకోవడం శుభప్రదం. కాలం కొద్దిగా ప్రతికూలంగా ఉండడం చేత పనులలో జాగ్రత్త అవసరం. స్పష్టత లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన నిలబడాలి. వారం మధ్యలో ఒక శుభ ఫలితం లభించే సూచన ఉంటుంది. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ ధ్యానం మీకు చాలా అవసరమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. కన్యా రాశి వారిపైన గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులకు ఆర్థిక పరంగా కొంత ప్రతికూలత అనేది కూడా ఉంటుంది. శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరొక వైపు గురుడి ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు కూడా పంచమ కోణంలో ప్రభావం చేయడం కారణంగా కొంత డబ్బు కూడా పొదుపు చేయడంలో విజయం సాధిస్తారైతే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్లు ఎదురే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశి వారికి రాజభుజం 3, అవమానం 3గా ఉంటాయి. ఈ ఏడాది అధిపతి శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ వరకు కూడా దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి అక్టోబర్ 31 తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా అంతగా బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఎటువంటి విభేదాలు కూడా ఉండవు. మరొక వైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జాతకం ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు ఇతరులపైన ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం దోషం ఉన్నటువంటి వ్యక్తులు తరచుగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ
లేదు. కన్యా రాశి వారికి రాహు యొక్క అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. శత్రువులపైన విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా చాలా మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ మహిళలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు విదేశీయానం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయో తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. కానీ పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని ప్రారంభిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన మీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడ్డ కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరు గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులు పడతారు. వీరు ఎవరైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వీరికి ద్రోహము చేస్తారు. చేయి చెప్పిన చెడల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైప్, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో వీరు సాధారణంగానే రాణిస్తారు. చిన్నతనంలోనే వివాహం అయిన వారికి వీరికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరికి కలిగి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలిగిన గడిసరితనము కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.